Hello and welcome to my channel. This is Satish Babu Unnam, ATO Government ITI Girls Ongole. ఈరోజు లెసన్ టాపిక్లో మనం లోడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వోల్ట్ మీటర్ గురించి తెలుసుకుంటాం. ఈ లోడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వోల్ట్ మీటర్ లెసన్ అయిపోయేటప్పటికి ట్రైనీస్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటే ఏంటో తెలుసుకొని ఉండాలి, మల్టీప్లయర్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకొని ఉండాలి, మల్టీప్లయర్ రెసిస్టెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకొని ఉండాలి, సెన్సిటివిటీ ఆఫ్ వోల్ట్ మీటర్ గురించి అర్థం చేసుకోవాలి, లోడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వోల్ట్ మీటర్ కారణంగా వచ్చేటటువంటి ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయటం తెలుసుకొని ఉండాలి. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటే ఏంటి? ఈ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్నే షార్ట్కట్లో ఎఫ్ఎస్డి కరెంట్ అని కూడా అంటారు. ఎఫ్ అంటే ఫుల్, ఎస్ అంటే స్కేల్, డి అంటే డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్ అంటే పాయింటర్ ఏదైతే మూవ్ అవుతుందో, కదులుతూ ఉంటుందో దాన్నే డిఫ్లెక్షన్ అని చెప్పి అంటాం. పాయింటర్ జీరో నుంచి కదలటాన్నే డిఫ్లెక్షన్ అని చెప్పి అంటాం. రీడింగ్ డయల్ పైన ఇన్స్ట్రుమెంట్లోని పాయింటరు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అవ్వడానికి తీసుకునే కరెంట్ని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అని చెప్పి అంటాం. రీడింగ్ డయల్ పైన అంటే రీడింగ్ డయల్ అంటే ఇది రీడింగ్ డయల్, మనకి రీడింగ్ చూపించేటటువంటి డయల్ రీడింగ్ డయల్. ఈ రీడింగ్ డయల్ మీద ఇది పాయింటర్. ఈ ఇన్స్ట్రుమెంట్లో చూసినట్లయితే ఇది జీరో అంటే కనిష్టమైనటువంటి రీడింగ్ 100 వోల్ట్స్. ఈ 100 వోల్ట్స్ అనేది ఈ రీడింగ్ డయల్ మీద ఉన్నటువంటి అత్యధికమైనటువంటి రీడింగ్. సో అతి తక్కువైనటువంటి జీరో నుండి పాయింటరు ఈ రీడింగ్ డయల్లో ఉండేటువంటి ఫుల్ స్కేల్ అంటే 100 వోల్ట్స్ వరకు డిఫ్లెక్ట్ అవ్వాలి. దాన్ని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటాం. కనిష్టమైనటువంటి విలువ నుండి గరిష్టమైన విలువకు పాయింటరు డిఫ్లెక్ట్ అయితే దానిని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటాం. అయితే ఈ విధంగా కనిష్టమైనటువంటి రీడింగ్ దగ్గర నుండి గరిష్టమైనటువంటి రీడింగ్ దగ్గరకు పాయింటరు డిఫ్లెక్ట్ అవ్వటానికి ఈ మీటర్కి ఎంతైతే కరెంటు అవసరమవుతుందో ఆ కరెంటునే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అని అంటాం. ఇక్కడ మనకి వోల్ట్ మీటర్ని చూపించారు. ఈ వోల్ట్ మీటర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్కి రావాలంటే 0 to 100 వోల్ట్స్కి రావాలి. ఇక్కడ చూసినట్లయితే ఇది హాఫ్ స్కేల్, అంటే ఫుల్ స్కేల్ వచ్చి 100 వోల్ట్స్, 100లో హాఫ్ 50. సో ఇది హాఫ్ స్కేల్. దీన్ని హాఫ్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటాము. ఇది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అని చెప్పి అంటాము. సో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ రావాలంటే పాయింటరు మీటర్ కాయిల్లోకి ఎంతైతే కరెంటు అవసరం అవుతుందో ఆ కరెంటునే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అని చెప్పి అంటాం. మల్టీప్లయర్ రెసిస్టెన్స్. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ని మనం వోల్ట్ మీటర్గా కన్వర్ట్ చేయడానికి మూవింగ్ కాయిల్లోకి ప్రవహించేటటువంటి కరెంటు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ విలువని మించకుండా మూవింగ్ కాయిల్కి సిరీస్లో ఒక హై రెసిస్టెన్స్ కలిగినటువంటి రెసిస్టార్ని కనెక్షన్ చేస్తారు. ఈ సిరీస్ రెసిస్టెన్స్నే మల్టీప్లయర్ అని చెప్పి అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇది పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ యొక్క మూవింగ్ కాయిల్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 0 అంటే అత్యంత తక్కువ రీడింగ్ నుండి అత్యంత ఎక్కువ రీడింగ్కి పాయింటర్ మూవ్ అవ్వడాన్ని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటాం. ఈ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్కి అవసరమైన కరెంటుని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అని చెప్పి అంటాం. అంటే మీటర్ యొక్క కాయిల్లోకి ఈ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ కంటే ఎక్కువ కరెంటు కనుక ప్రవహించినట్లయితే ఈ యొక్క కాయిలు కాలిపోతుంది. సో ఒక మీటర్లోకి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ కంటే ఎక్కువ మోతాదులో కరెంట్ అనేది ప్రవహించకూడదు. ఆ విధంగా ప్రవహించినట్లయితే ఆ మూవింగ్ కాయిల్, ఇన్స్ట్రుమెంట్ యొక్క మూవింగ్ కాయిల్ కాలిపోతుంది. మరి వోల్టేజ్ని కొలవాలి అన్నప్పుడు
ఈ యొక్క మీటర్ కాయిల్కి ఎంతైతే వోల్టేజ్ అవసరమో అంత వోల్టేజే ఈ మీటర్ కాయిల్లోకి వెళ్ళి మిగిలిన వోల్టేజ్ మొత్తం కూడా డ్రాప్ అయిపోవాలి. మరి వోల్టేజ్ డ్రాప్ అవ్వాలంటే ఏం చేయాలంటే వేరే రెసిస్టెన్స్ను ఒకదాన్ని సిరీస్లో కనెక్షన్ చేయాలి. సో ఇప్పుడు ఈ మీటర్ కాయిల్కి ఒక రెసిస్టెన్స్ని సిరీస్లో కనుక కనెక్షన్ చేస్తే ఏదైతే ఎక్స్ట్రా వోల్టేజ్ ఉంటుందో ఆ ఎక్స్ట్రా వోల్టేజీ ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ వెళ్ళాలో ఈ మీటర్ కాయిల్కి అంత వోల్టేజే వెళ్తుంది. ఆ వోల్టేజ్ వల్ల ప్రమాదం లేనటువంటి కరెంటు, అంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంటు కంటే తక్కువ కరెంటు మాత్రమే మీటర్ కాయిల్లోకి వెళుతుంది. మీటర్ సేఫ్గా ఉంటుంది. సో దీనికోసం అవసరమైనటువంటి రెసిస్టర్ ఏదైతే సిరీస్లో కనెక్షన్ చేస్తామో ఆ రెసిస్టర్నే మల్టీప్లయర్ అని చెప్పి అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే మల్టీప్లయర్ రెసిస్టెన్స్ అనేది సిరీస్ రెసిస్టెన్స్. ఎందుకు కనెక్షన్ చేస్తామంటే ఈ సిరీస్ రెసిస్టెన్స్ని మీటర్ కాయిల్లోకి సేఫ్ వాల్యూ కరెంట్ని ప్రవహించేటట్లుగా చేయటానికి. సేఫ్ వాల్యూ కరెంట్ కంటే ఎక్కువ కరెంటుని ప్రవహించనీయకుండా సేఫ్ వాల్యూ లోపల మాత్రమే కరెంటు ఉండేటట్లుగా చేయటానికి ఈ మల్టీప్లయర్ రెసిస్టెన్స్ని ఉపయోగిస్తాం. ఈ మల్టీప్లయర్ రెసిస్టెన్స్ని ఎంత అవసరం అవుతుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఈ ఎగ్జాంపుల్లో పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ విత్ ఎన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే మీటర్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ 100 ohms. అంటే మీటర్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ 100 ohms. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంటు 1 mA. అంటే ఈ మీటర్లోకి 1 mA కరెంటు కనుక పాస్ అయితే పాయింటరు ఫుల్ స్కేల్ చూపిస్తుంది. ఈ 1 mA కరెంట్ కంటే ఎక్కువ కరెంటు కనుక మీటర్ కాయిల్లోకి ప్రవహించినట్లయితే మీటర్ కాయిల్ కాలిపోతుంది. ఇటువంటి మీటర్ను వోల్ట్ మీటర్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ వోల్ట్ మీటర్ కూడా ఎంత కొలవాలంటే 10 volts కొలవాలి. అంటే 10 volts కొలిసే విధంగా మనం ఈ యొక్క మీటర్ కాయిల్ని తయారు చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం మీటర్ కాయిల్ని వోల్ట్ మీటర్గా తయారు చేయాలి అంటే ఒక సిరీస్ రెసిస్టెన్స్ని మనం ఈ యొక్క మీటర్ కాయిల్కి సిరీస్లో కనెక్షన్ చేయాలి. దాన్నే మల్టీప్లయర్ అంటాం. ఇప్పుడు ఈ మల్టీప్లయర్ యొక్క విలువ ఎంత ఉండాలి? సో ఇది చూసినట్లయితే ఇది మీటర్ కాయిల్. ఈ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ 100 ohms మాత్రమే ఉంది. ఈ కాయిల్లోకి వెళ్ళేటటువంటి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటే సేఫ్ కరెంటు 1 mA మాత్రమే వెళ్ళాలి. సో ఇప్పుడు సేఫ్ కరెంట్ అలౌడ్ త్రూ ది కాయిల్ విల్ బి 1 mA. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటేనే సేఫ్ కరెంట్. ఆ సేఫ్ కరెంట్ 1 mA. 1 mA యాంపియర్స్లోకి మార్చాము. సో 1 mA యాంపియర్లోకి మార్చడం అంటే 1/1000 వేసుకుంటే 0.001 యాంపియర్స్ వస్తుంది. ఇప్పుడు ఈ కాయిల్కి సేఫ్ వోల్టేజ్ ఎంత ఉండాలి? సో వోల్టేజ్ V = ఓమ్స్ లా ప్రకారం సూత్రం I/R. ఇక్కడ ప్రవహిస్తుంది I 1 mA ఇంటూ రెసిస్టెన్స్ 100 ohms. సో 1 mA ఇంటూ 100 ohms = 0.1 volts. అంటే ఈ యొక్క మీటర్ కాయిల్ని దానంతటా అదిగా మనం గనక యూజ్ చేసినట్లయితే 1 mA కరెంటు ప్రవహించాలి అంటే అందులో 0.1 volts కనుక ఇచ్చేసేస్తే ఈ మీటర్ కాయిల్కి 0.1 volts ఇస్తే 1 mA కరెంటు పాస్ అవుతుంది. 0.1 volt కంటే ఎక్కువగా కనుక ఇస్తే ఈ 1 mA కరెంట్ కంటే ఎక్కువ కరెంటు తీసుకొని ఇది కాలిపోతుంది. సో సేఫ్ వోల్టేజ్ వచ్చేటప్పటికి 0.1 volt, సేఫ్ కరెంట్ వచ్చేటప్పటికి 1 mA. ఈ మీటర్ కాయిల్కి మనం ఎంత వోల్టేజ్ కొలవాలనుకున్నాము? 10 volts వోల్టేజ్ కొలవాలనుకున్నాం. సో ఈ 10 volts కనుక ఈ మీటర్ కాయిల్కి అదే పనిగా ఆంతను ఇచ్చేసినట్లయితే మనం ఏమవుతుంది?
ఐ ఈజ్ ఈక్వల్ టు V/R. V 10 వోల్ట్స్ ఇద్దాం అనుకున్నాం మనం. ఆ మీటర్ కాయిల్ యొక్క రెసిస్టెన్సు 100 ఓమ్స్. సో V/R 10 డివైడెడ్ బై 100 వేసుకుంటే 0.1 యాంపియర్స్ ప్రవహిస్తుంది. 1 మిల్లీ యాంపియర్స్ మాత్రమే తట్టుకోగలిగినటువంటి ఈ మీటర్ కాయిల్లోకి 0.1 యాంపియర్ ప్రవహించటం వల్ల ఈ మీటర్ కాయిల్ బర్న్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ 10 వోల్ట్స్ ఈ మీటర్ కాయిల్కి మనం ఇవ్వలేము. కాబట్టి మనం ఏం చేస్తాము, ఒక సిరీస్ రెసిస్టెన్స్ అంటే మల్టిప్లయర్ రెసిస్టెన్స్ను ఒకదాన్ని ఈ మీటర్ కాయిల్కి సిరీస్లో కనెక్షన్ చేస్తాం. కనెక్షన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఏదైతే వోల్టేజ్ ఉందో అది ఇక్కడ ఈ సిరీస్ రెసిస్టెన్స్ డ్రాప్ చేసేసుకుంటుంది. దీనికి అవసరమైన వోల్టేజ్ మాత్రమే ఈ మీటర్ కాయిల్కి వెళుతుంది. దానివల్ల కరెంటు కూడా సేఫ్ లిమిట్లో ఉంటుంది. సో ఇప్పుడు ఆ యొక్క వాల్యూ ఎంత ఉండాలి అనేది చూద్దాం. సో టోటల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది టెర్మినల్స్ ఆఫ్ 10 volts వోల్ట్ మీటర్ షుడ్ బి ఈక్వల్ టు వోల్టేజ్ బై ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. సో వోల్టేజ్ ఎంత కొలవాలి, 10 volts డివైడెడ్ బై ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ ఎంత, 1 మిల్లీ యాంపియర్. 1 మిల్లీ యాంపియర్ని మనం 1 డివైడెడ్ బై 1000గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఓమ్స్ వస్తుంది. అంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అయినటువంటి లేదా సేఫ్ వాల్యూ కరెంట్ అయినటువంటి 1 మిల్లీ యాంపియర్ మాత్రమే ప్రవహించాలి 10 volts ఇచ్చినా కానీ. అంటే ఆ మీటర్ యొక్క టోటల్ రెసిస్టెన్సు 10,000 ఓమ్స్ ఉండాలి. కానీ మన మీటర్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ ఉంది కేవలం 100 ఓమ్స్ మాత్రమే. సో కాయిల్ రెసిస్టెన్స్ 100 ఓమ్స్ మాత్రమే ఉంది. కావలసినటువంటి రెసిస్టెన్సు 10,000 ఓమ్స్ ఉండాలి. కాయిల్ యొక్క రెసిస్టెన్సు టోటల్ రెసిస్టెన్స్ 10,000 ఓమ్స్ ఉండాలి. కానీ మనకుంది 100 ఓమ్సే. సో కావలసినటువంటి రెసిస్టెన్స్ ఏదైతే సిరీస్లో కనెక్షన్ చేయాలో అది R మల్టిప్లయర్ ఈజ్ ఈక్వల్ టు R టోటల్. అంటే మనకు కావాల్సింది 10,000 ఓమ్స్ మైనస్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ 100 ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు 9900 ఓమ్స్. సో 9900 ఓమ్స్ కలిగినటువంటి రెసిస్టెన్స్ని మీటర్కి గనక సిరీస్లో కనెక్షన్ చేసినట్లయితే మనకి 10,000 ఓమ్స్ రెసిస్టెన్స్ వస్తుంది. అందులో ప్రవహించే కరెంటు 1 మిల్లీ యాంపియర్స్కి మించదు. సో ఈ విధంగా మనం మల్టిప్లయర్ యొక్క రెసిస్టెన్స్ని క్యాల్కులేట్ చేస్తాం. సెన్సిటివిటీ ఆఫ్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ యొక్క సెన్సిటివిటీ అంటే ఏంటి? ఈ సెన్సిటివిటీని రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వోల్ట్ మీటర్ మరియు వోల్టేజ్ రేంజ్ యొక్క రేషియోని సెన్సిటివిటీ ఆఫ్ వోల్ట్ మీటర్ అని చెప్పవచ్చు. సెన్సిటివిటీ ఆఫ్ వోల్ట్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బిట్వీన్ ది టెర్మినల్స్ ఆఫ్ వోల్ట్ మీటర్. అంటే వోల్ట్ మీటర్ మొత్తం యొక్క రెసిస్టెన్సు డివైడెడ్ బై రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ యొక్క రేంజ్ వేసుకుంటే మనకి సెన్సిటివిటీ వస్తుంది. రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్స్ మరియు వోల్ట్ మీటర్ యొక్క రేంజ్ వోల్ట్స్ కాబట్టి పైన ఓమ్స్ బై కింద వోల్ట్స్. సో సెన్సిటివిటీ యొక్క యూనిట్స్ ఓమ్స్ పర్ వోల్ట్ అని చెప్తాం. సో సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బిట్వీన్ ది టెర్మినల్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ డివైడెడ్ బై రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్. ఈ రెండిటి యొక్క రేషియోనే రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ మరియు రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్ యొక్క రేషియోని సెన్సిటివిటీ అని చెప్పి చెప్తాం. ఇంతకుముందు మనం చూసినటువంటి ఎగ్జాంపుల్లో రెసిస్టెన్స్ ఆఫ్ వోల్ట్ మీటర్ మొత్తం 10,000 ఓమ్స్ ఉండవలసి వచ్చింది. రేంజ్ 10 volts. సో ఆ మీటర్ యొక్క సెన్సిటివిటీ లెక్కేస్తే 10,000 అనేది రెసిస్టెన్స్ డివైడెడ్ బై 10 అనేది వోల్టేజ్ రేంజ్. సో మనకి 1000 ఓమ్స్ పర్ వోల్ట్ అవుతుంది. 10,000 బై 10 అంటే 1000.
సో పైన ఓమ్స్ కింద వోల్ట్స్ కాబట్టి 1000 ఓమ్స్ పర్ వోల్ట్. ఇది ఇంతకుముందు మనం చూసినటువంటి వోల్ట్ మీటర్ యొక్క సెన్సిటివిటీ. ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు అనమాట సెన్సిటివిటీని. సెన్సిటివిటీ ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. రెసిప్రోకల్ ఆఫ్ ది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. రెసిప్రోకల్ అంటే దేనికైనా సరే 1/, వేసుకుంటే దాని యొక్క రెసిప్రోకల్ అవుతుంది. సో సెన్సిటివిటీ ఈజ్ ఈక్వల్ టు 1/FSD అంటే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. 1 డివైడెడ్ బై ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంటు మనకి ఇచ్చింది 1 మిల్లీ యాంపియర్. సో 1 డివైడెడ్ బై 1 మిల్లీ యాంపియర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 మిల్లీ యాంపియర్ అంటే 1/1000 వేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓమ్స్ పర్ వోల్ట్. చూస్తే ఇక్కడైనా 1000 ఓమ్స్ పర్ వోల్ట్, ఇక్కడైనా 1000 ఓమ్స్ పర్ వోల్ట్. సో సెన్సిటివిటీని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, సెన్సిటివిటీ ఈజ్ ది రేషియో ఆఫ్ వోల్ట్ మీటర్ రెసిస్టెన్స్ అండ్ రేంజ్ ఆఫ్ వోల్ట్ మీటర్. లేదంటే ఇంకో పద్ధతి రెసిప్రోకల్ ఆఫ్ ది ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్. నెక్స్ట్ మనం లోడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ పైన లోడింగ్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ రెండు రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఒకటి 50 కిలో ఓమ్స్, ఇంకోటి 100 కిలో ఓమ్స్. ఈ రెండు రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్షన్ చేయబడి ఉన్నాయి. ఈ కాంబినేషన్కి 150 వోల్ట్స్ వోల్టేజీ ఇవ్వడం జరిగింది. మనకి 2 వోల్ట్ మీటర్స్ ఇచ్చారు. అందులో ఒక వోల్ట్ మీటర్ యొక్క సెన్సిటివిటీ 1000 ఓమ్స్ పర్ వోల్ట్. అంటే ఇందాక మనం చూసినటువంటి మీటర్ 1000 ఓమ్స్ పర్ వోల్ట్. ఇంకొక వోల్ట్ మీటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వోల్ట్ మీటర్ యొక్క సెన్సిటివిటీ 20,000 ఓమ్స్ పర్ వోల్ట్. మొదటి వోల్ట్ మీటర్ యొక్క సెన్సిటివిటీ ఏమో బాగా తక్కువ, రెండో వోల్ట్ మీటర్ యొక్క సెన్సిటివిటీ బాగా ఎక్కువ. మొదటిది 1000 ఓమ్స్ పర్ వోల్ట్ అయితే రెండవ దాని సెన్సిటివిటీ 20,000 ఓమ్స్ పర్ వోల్ట్. రెండు వోల్ట్ మీటర్లు కూడా 50 వోల్ట్స్ రేంజ్ కలిగినటువంటి వోల్ట్ మీటర్సే. సో మనకి ఈ 2 వోల్ట్ మీటర్స్ ఇవ్వడం జరిగింది. మనం ఈ 50 కిలో ఓమ్స్, 100 కిలో ఓమ్స్, 50 కిలో ఓమ్స్ కలిగినటువంటి ఈ కాంబినేషన్లో 50 కిలో ఓమ్స్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుందనేది కొలవాలి. ఇప్పుడు మనకిచ్చినటువంటి వోల్ట్ మీటర్ సహాయంతో ఆ విధంగా కొలిచినప్పుడు ఏ మీటర్ వోల్ట్ మీటర్ 1లో ఎంత రీడింగ్ చూపిస్తుంది, వోల్ట్ మీటర్ 2 ఎంత రీడింగ్ చూపిస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మొదటగా 1000 ఓమ్స్ పర్ వోల్ట్ అంటే మొదటి వోల్ట్ మీటర్ మనకి ఇచ్చినటువంటి మొదటి వోల్ట్ మీటర్ దాని యొక్క సెన్సిటివిటీ 1000 ఓమ్స్ పర్ వోల్ట్. దాన్ని యూజ్ చేసినప్పుడు ఏమైద్ది అనేది చూద్దాం. సో ఇది సర్క్యూటు. ఈ సర్క్యూట్లో ఈ 50 కిలో ఓమ్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది అనేది చెక్ చేయడానికి ఈ వోల్ట్ మీటర్ని ఈ 50 కిలో ఓమ్స్కి ప్యారలల్లో కనెక్షన్ చేశాము. సో దీని యొక్క రెసిస్టెన్స్ చూసినట్లయితే 1000 ఓమ్స్ పర్ వోల్ట్ దీని యొక్క సెన్సిటివిటీ. అంటే 1 వోల్ట్కి 1000 ఓమ్స్ ఉంటుంది రెసిస్టెన్స్. మనకి ఇచ్చినటువంటి రేంజ్ 50 వోల్ట్స్. సో 1 వోల్ట్కి 1000 ఓమ్స్ ఉంటే 50 వోల్ట్స్కి దీని యొక్క రెసిస్టెన్స్ 50,000 ఓమ్స్ అవుతుంది. అంటే 50 కిలో ఓమ్స్ అవుతుంది. సో వోల్ట్ మీటర్ 1 యొక్క రెసిస్టెన్స్ 50,000 ఓమ్స్. ఇప్పుడు ఈ మీటర్ని మనం ప్యారలల్లో కనెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే 50 కిలో ఓమ్స్కి ఇంకొక 50 కిలో ఓమ్స్ ప్యారలల్లో కనెక్షన్ చేసినట్టుగా అయ్యింది. ఈ 50 కిలో ఓమ్స్కి వోల్ట్ మీటర్కి ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 50 కిలో ఓమ్స్ అది ప్యారలల్లో కనెక్షన్ చేసినట్లు అయ్యింది. సో ఈ రెండింటిని ప్యారలల్లో కనెక్షన్ చేయటం వల్ల ఈ రెండిటి యొక్క కాంబినేషన్కి
టోటల్ రెసిస్టెన్స్ మనకి 25 ఓమ్స్ అవుతుంది, 25 కిలో ఓమ్స్ అవుతుంది. చూసినట్లయితే టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఈ సూత్రం వేసుకొని చేసినప్పుడు ఈ రెండిటి యొక్క టోటల్ రెసిస్టెన్స్ 25 కిలో ఓమ్స్ అయిపోయింది. అప్పుడు ఈ సర్క్యూట్లో ఇక్కడ ఉన్నది మొదటగా 100 కిలో ఓమ్స్, ఈ రెండింటిని ప్యారలల్లో కనెక్షన్ చేయటం వల్ల వచ్చినటువంటిది 25 కిలో ఓమ్స్. సో టోటల్గా ఇప్పుడు సర్క్యూట్లో 125 కిలో ఓమ్స్ అయ్యింది. అంటే ఇంతకుముందు 150 కిలో ఓమ్స్ ఉండేది కాస్త 125 అయింది ఈ యొక్క వోల్ట్ మీటర్ని ప్యారలల్లో కనెక్షన్ చేయటం వల్ల. వోల్టేజ్ డ్రాప్ కనుక చూసినట్లయితే ఐ టోటల్ ఈజ్ ఈక్వల్ టు వి టోటల్ బై ఆర్ టోటల్ అనేది కరెంట్ కనుక్కోవడానికి సూత్రం. సో 150 వోల్ట్స్ బై 125 కిలో ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు 150 డివైడెడ్ బై ఇక్కడ 125 కిలో ఓమ్స్ని ఓమ్స్లోకి మార్చుకున్నాము ఈజ్ ఈక్వల్ టు 0.00212 యాంపియర్స్. సో ఇది టోటల్ కరెంట్. మనకి ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఈ సిరీస్ సర్క్యూట్లో కరెంట్ ఎక్కడ చూసినా సమానంగానే ఉంటుంది. సో 100 కిలో ఓమ్స్లో నుంచి వెళ్ళిన 25 కిలో ఓమ్స్లో నుంచి వెళ్ళిన ఈ టోటల్ కరెంటే ఉంటుంది, అది 0.0012 యాంపియర్స్. సో ఇప్పుడు మనం ఈ 25 కిలో ఓమ్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉన్నది అనేది చూసినట్లయితే V ఈజ్ ఈక్వల్ టు సూత్రం I ఇంటూ ఆర్. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్. కానీ మనం ఇక్కడ చూస్తుంది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 25 కిలో ఓమ్స్ కాబట్టి 25 కిలో ఓమ్స్లో పోయేటటువంటి కరెంటు ఇంటూ రెసిస్టెన్స్ దగ్గర 25 కిలో ఓమ్స్ వేసుకోవాలి. సో 25 కిలో ఓమ్స్లోంచి వెళ్ళేటటువంటి కరెంటు టోటల్ కరెంట్కి సమానంగా ఉంటుంది కాబట్టి సిరీస్ సర్క్యూట్లో 0.0012 యాంపియర్సే వేసుకుంటాము. ఇంటూ రెసిస్టెన్స్ ప్లేస్లో 25 కిలో ఓమ్స్ వేసుకుంటే టోటల్ 30 వోల్ట్స్ వస్తుంది మనకి. సో ఈ యొక్క 25 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ దగ్గర 30 వోల్ట్స్ మాత్రమే వోల్టేజీ ఉంటుంది. ఈ 30 వోల్ట్స్ వోల్టేజ్ మాత్రమే ఈ యొక్క వోల్ట్ మీటరు చూపిస్తుంది. సో 1000 ఓమ్స్ పర్ వోల్ట్ ఓమ్ మీటర్ని గనక కనెక్షన్ చేసినట్లయితే ఇక్కడ అది 30 వోల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్ వోల్టేజ్ 50 వోల్ట్స్, అక్కడ డ్రాప్ అయ్యేది 50 వోల్ట్స్ అయితే ఈ యొక్క వోల్ట్ మీటరు 30 వోల్ట్స్ మాత్రమే చూపించగలిగిద్ది. మిగిలిన 20 వోల్ట్స్ ఎర్రర్ కింద ఉండిపోతుంది అన్నమాట. అయితే నెక్స్ట్ మనం ఇంకో వోల్ట్ మీటర్ ఏదైతే ఇచ్చారో మనకి 20,000 ఓమ్స్ పర్ వోల్ట్ కలిగినటువంటి వోల్ట్ మీటరు, ఆ వోల్ట్ మీటర్ని కనెక్షన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 20,000 ఓమ్స్ పర్ వోల్ట్ కలిగినటువంటి వోల్ట్ మీటర్ని కనెక్షన్ చేస్తే ఏమైంది అనేది చూద్దాం. ఈ 20,000 ఓమ్స్ పర్ వోల్ట్ మీటర్కి రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఇది 50 వోల్ట్స్ వోల్ట్ మీటరు రేంజి. 1 వోల్ట్కి 20,000 ఓమ్స్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది ఇది. సో 1 వోల్ట్కి 20,000 ఓమ్స్ అంటే 50 వోల్ట్స్కి 50 వోల్ట్ ఇంటూ 20,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సో 1000 కిలో ఓమ్స్ ఈ యొక్క వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్. సో ముందుగా మనం పెట్టినటువంటి వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ 50 కిలో ఓమ్సే, ఎందుకంటే సెన్సిటివిటీ తక్కువ. ఇప్పుడు పెట్టినటువంటి వోల్ట్ మీటర్ది సెన్సిటివిటీ ఎక్కువ, 20,000 ఓమ్స్ పర్ వోల్ట్, కాబట్టి దీని యొక్క రెసిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు కాంబినేషన్ చూసినట్లయితే 50 కిలో ఓమ్స్కి ఈ 1000 కిలో ఓమ్స్ ప్యారలల్లో కనెక్షన్ అయినట్లు అయిపోతుంది. ఈ 50 కిలో ఓమ్స్ 1000 కిలో ఓమ్స్ ప్యారలల్లో ఉండటం వల్ల మనకి ఈ రెండిటి యొక్క కాంబినేషన్ రెసిస్టెన్స్ 47.6 కిలో ఓమ్స్ అవుతుంది. ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 సూత్రం వేసుకొని చేసినప్పుడు 47.6 కిలో ఓమ్స్గా ఇది తయారవుతుంది. సో ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ 100 కిలో ఓమ్స్ ప్లస్
47.6 కిలో ఓమ్స్, టోటల్ 147.6 కిలో ఓమ్స్గా తయారవుతుంది. టోటల్ కరెంట్ చూసినప్పుడు టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు V total by R total, that is equal to 150 by 147.6 kilo ohms is equal to 150 divided by 147,600. ఇది కిలో ఓమ్స్ని ఓమ్స్లోకి మార్చాము, ఈజ్ ఈక్వల్ టు 0.001016 యాంపియర్స్. ఇప్పుడు ఈ 47.6 కిలో ఓమ్స్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది అని చూసినట్లయితే I/R అనేది సూత్రం. ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ ఎక్కడ చూసినా సమంగా ఉంటుంది కాబట్టి ఈ టోటల్ కరెంట్నే ఇక్కడ కూడా కరెంట్గా తీసుకుంటాము. సో I ప్లేస్లో 0.001016 వేస్తాము, ఇంటూ R ప్లేస్లో 47.6 కిలో ఓమ్స్ దగ్గర చూస్తున్నాం కాబట్టి మనం దీని యొక్క విలువ అంటే 47.6 కిలో ఓమ్స్ వేస్తాము. వేసినప్పుడు కరెంటు 0.001016 ఇంటూ 47.6 కిలో ఓమ్స్ని ఓమ్స్లోకి మార్చినప్పుడు 47,600 ఓమ్స్ అవుతుంది. ఈ రెండింటిని హెచ్చవేస్తే 48.36 వోల్ట్స్ వోల్టేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 47.6 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ దగ్గర 48.36 వోల్ట్స్ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండవ వోల్ట్ మీటర్ ఏదైతే 20,000 ఓమ్స్ పర్ వోల్ట్ సెన్సిటివిటీ కలిగినటువంటి వోల్ట్ మీటర్ ఉందో ఇది 48.36 వోల్ట్స్ చూపిస్తుంది. కానీ చూపించాల్సినటువంటి వోల్టేజీ 50 వోల్ట్స్, కానీ 48.36 వోల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. ఎర్రరు 1.64 వోల్ట్స్గా ఉంటుంది. అదే మొదటి వోల్ట్ మీటర్ అయితే ఎర్రరు 20 వోల్ట్స్ చూపించింది, సెన్సిటివిటీ తక్కువ కలిగినటువంటి వోల్ట్ మీటరు. ఇప్పుడు కనెక్షన్ చేసింది సెన్సిటివిటీ ఎక్కువ కలిగింది, 1.64 వోల్ట్స్ మాత్రమే ఎర్రర్ చూపిస్తుంది. అంటే సెన్సిటివిటీ ఎక్కువ కలిగినటువంటి వోల్ట్ మీటర్లో ఎర్రరు తక్కువ ఉంటుంది. సో పర్సంటేజ్ ఎర్రర్ కనుక చూసినట్లయితే పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ వోల్టేజ్ మైనస్ అపెరెంట్ వోల్టేజ్ బై ట్రూ వోల్టేజ్ ఇంటూ 100. సో ట్రూ వోల్టేజ్ వచ్చేటప్పటికి చూపించాల్సినటువంటి వోల్టేజీ 50 వోల్ట్స్ మైనస్ 30 వోల్ట్స్, ఇది మొదటి వోల్ట్ మీటర్ చూపించేది, డివైడెడ్ బై 50 వోల్ట్స్ ఇంటూ 100 వేస్తే 40%. అంటే మొదటి వోల్ట్ మీటరు ఏదైతే సెన్సిటివిటీ 1000 ఓమ్స్ పర్ వోల్ట్ కలిగి ఉందో అది 40% ఎర్రర్ చూపిస్తుంది. అదే దాని ప్లేస్లో రెండో వోల్ట్ మీటరు అంటే 20,000 ఓమ్స్ పర్ వోల్ట్ సెన్సిటివిటీ కలిగిన దాన్ని ఉపయోగించినప్పుడు మనకి కేవలం 3.28% మాత్రమే ఎర్రర్ని చూపిస్తుంది. వోల్ట్ మీటర్ని యూజ్ చేసేటప్పుడు ఎటువంటి పాయింట్స్ ఏమేం పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఫాలో అవ్వాలి అంటే మల్టీ రేంజ్ వోల్ట్ మీటర్ని ఉపయోగించేటప్పుడు ఫస్ట్ హైయెస్ట్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ వోల్టేజ్ యొక్క రేంజ్లో సెట్ చేసుకొని ఉపయోగించాలి. దాని తర్వాత చిన్నగా రేంజ్ని తగ్గిస్తూ మిడిల్ స్కేల్ అంటే 50% హాఫ్ స్కేల్కి ఏదైతే ఉందో ఆ స్కేల్ కంటే కొంచెం ఎక్కువ రీడింగు వచ్చేంత వరకు ఈ యొక్క రేంజ్ని డిక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. మెజర్మెంటు బాగా ఖచ్చితంగా రావాలి అంటే తక్కువ స్కేల్ దగ్గర అంటే 0 నుండి 100 స్కేల్ కనుక మనం చూసినట్లయితే తక్కువ స్కేల్ అంటే 20, 30, 40 ఇవన్నీ కూడా తక్కువ స్కేల్ వస్తాయి, 10, 20, 30 ఇవన్నీ. మిడిల్ స్కేల్ అంటే 50, మిడిల్ స్కేల్ కంటే పైన ఉండేటట్లుగా మనం రీడింగ్ చూస్తే కరెక్ట్ రీడింగ్ వస్తుంది. ఆ లో ఎండ్ స్కేల్ అంటే 10, 20, 30 దగ్గర అయితే తప్పు రీడింగ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితత్వం ఎక్కువగా కావాలి అంటే మిడిల్ స్కేల్ కంటే ఎక్కువ ఉండదు రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వోల్ట్ మీటర్ ఉపయోగించేటప్పుడు హై సెన్సిటివిటీ కలిగినటువంటి వోల్ట్ మీటర్ను ఉపయోగించినట్లయితే లోడింగ్ యొక్క ప్రభావం బాగా తక్కువగా ఉంటుంది. మనం ఇందాక చూసాం ఆల్రెడీ. హై సెన్సిటివిటీ వోల్ట్ మీటర్ ఉపయోగిస్తే లోడింగ్ ప్రభావం తక్కువగా ఉంటుంది. హైయెస్ట్ రేంజ్ని ఉపయోగించడం వల్ల లోడింగ్ ఎఫెక్ట్ని తగ్గిస్తాము. ఎలాగైతే సెన్సిటివిటీ ఎక్కువది ఉపయోగిస్తే లోడింగ్ ఎఫెక్ట్ తగ్గుతుందో అదేవిధంగా హై రేంజ్ని ఉపయోగించడం వల్ల కూడా లోడింగ్ ఎఫెక్టు
తగ్గుతుంది. మొత్తం ఒకసారి చూసినట్లయితే మళ్ళీ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటే ఏంటి? రీడింగ్ డయల్ పైన ఇన్స్ట్రుమెంట్లోని పాయింటరు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అవ్వటానికి ఎంతైతే కరెంట్ తీసుకుంటుందో ఆ కరెంట్ని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అని చెప్పి అంటాం. కనిష్టం నుంచి గరిష్టానికి చేరటానికి ఎంతైతే మీటర్ కాయిల్కి కరెంట్ అవసరమవుతుందో ఆ కరెంట్ని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ కరెంట్ అంటాం. మల్టీప్లయర్ రెసిస్టెన్స్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ని వోల్ట్మీటర్గా కన్వర్ట్ చేయటానికి మనం మీటర్ కాయిల్కి ఏదైతే సిరీస్లో రెసిస్టెన్స్ని కనెక్షన్ చేస్తామో ఆ యొక్క సిరీస్ రెసిస్టెన్స్నే మల్టీప్లయర్ రెసిస్టెన్స్ అని చెప్పి అంటాము. సెన్సిటివిటీ ఎక్కువగా ఉండేటటువంటి వోల్ట్మీటర్ ఉపయోగించడం వల్ల ఎర్రర్స్ పర్సంటేజీ చాలా తక్కువగా ఉంటుంది. చూస్తే సెన్సిటివిటీ తక్కువ ఉన్నది కనుక ఉపయోగించినట్లయితే ఇక్కడ ఎక్కువ ఎర్రర్ పర్సంటేజ్ ఉంటుంది. సెన్సిటివిటీ ఎక్కువది ఉపయోగించడం వల్ల ఎర్రరు తగ్గుతుంది. If you like this video, please don't forget to click like button and please subscribe to my channel. Thank you.